ఏంటంటే బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ ఏంటంటే దీనికి ఈ గ్లాస్ బియ్యం పోసాను, కడిగి పెట్టుకున్నాను. తర్వాత ఏంటంటే దీనికి నీళ్లు కావాల్సింది. దీంట్లో ఒక్కటే ఆలుగడ్డ తరిగాను, ఒక గ్లాసు బియ్యమే కాబట్టి ఒక ఆలుగడ్డ తరిగాను, ఒక క్యారెట్ సన్న ముక్కలు తరుపుకున్నాను, పచ్చిమిరపకాయలు, ఇది అల్లం పేస్టు, ఇది మసాలా పౌడరు, ఇవి దినుసులు అనమాట. అన్ని కలిపి దినుసులు, బిర్యానీ దినుసులు పౌడర్ చేసుకున్నాను నేను. కొంచెం ఇస్తే ఘాటుగా ఉంటుంది. తర్వాత ఉప్పు, ఇవేంటంటే మిల్ మేకర్స్, ఇవి దినుసులన్నీ కొంచెం కొంచెం వేస్తాను. గ్లాస్ పోయి కూడా కొంచెం కొంచెం వేస్తే ఎక్కువ ఘాటు తిన్నాం మేము. తినగలిగిన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఘాటుగా కావాలనుకున్న వాళ్ళు కారకారంగా. నేనంటే మిల్ మేకర్స్ ఇవి వేడి నీళ్ళు పెట్టాను, వేడి నీళ్ళలో వేసి దీంట్లోకి వస్తుంది. దీనికి బిర్యానీ కావాల్సింది అయితే చిక్కుడుకాయలు, తర్వాత బీన్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. అవి ఇంట్లో నాకు ఏం లేవు, అందుకోసమే ఉన్న దాంతో చేసుకుంటున్నాను నేను ఇవాళ. జలుబుగా ఉంది, అందుకోసం చేసుకుంటున్నాం. జలుబున్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది, జలుబు తగ్గుతుంది అన్న. ఇది మసాలా బిర్యానీకి జలుబు తగ్గుతుంది ఘాటుకి, అందుకనే చేస్తున్నాను. ఇది మూకుడు కుక్కర్ పెట్టాను, పోపు చేస్తాను. తర్వాత ఏంటంటే దినుసులు ఒక్కొక్కటి వేస్తాను. ఇదే బిర్యానీ ఆకు, ఇదేమో వేలుకలు, ఇవి లవంగాలు, ఇవి దాసిన చెక్క, ఏదో ఏదో పువ్వులు అంటారు, ఇవన్నీ నాకు రావు, అందుకని ఇవన్నీ బిర్యానీ మసాలా అనమాట. అంతవరకు నాకు తెలిసినవి, ఇవి నాకు తెలియదు, వేస్తున్నాను. దినుసులు కొంచెం ఒక్కొక్కటి వేస్తాను. ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను. ఇవి కొంచెం వేగంగానే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను. గ్లాస్ బియ్యం ఒకటి అర స్పూన్ వేస్తాను, టీ స్పూన్తో అర స్పూన్ వేస్తాను అల్లం వెల్లిపాయ పేస్ట్. తర్వాత ఆలుగడ్డ ముక్కలు, తర్వాత క్యారెట్ ముక్కలు, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవి కొంచెం వేగిన తర్వాత మిల్ మేకర్స్ వేస్తాను. అవి వేడి నీళ్ళల్లో వేసి తీసి వేస్తాను. ఇవి మిల్ మేకర్స్ వేడి నీళ్ళల్లో వేస్తున్నాను. ఏంటంటే వేడి నీళ్ళల్లో వేసి తీయాలి ఇవి మిల్ మేకర్స్. ఎలా దుబ్బాదున్నా పోతుంది, మనకి ఫ్రెష్గా ఉంటాయి, నీట్గా ఉంటుంది చేసుకుంటే. ఇవి కొంచెం వేస్తాను. ఇవి కొంచెం తర్వాత వేగిన తర్వాత ఏంటంటే మసాలా పౌడర్ వేస్తాను. అన్ని రకాల బిర్యానీ దినుసులు అన్ని నూరి పెట్టుకున్నాను, కొంచెంగా వేస్తాను. ఎక్కువ వేస్తే చాలా ఘాటుగా ఉంటుంది, తినలేము, అందుకని కొంచెంగా వేస్తాను. మేము తినే ఘాటు వేసుకుంటాం, తినగలిగిన కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఒక గ్లాసు బియ్యం కాబట్టి ఈ గ్లాసు బియ్యం పోసాను. 2 గ్లాసులు నీళ్లు పోస్తాను, వాటర్ పోస్తాను. ఒకటి, 2. ఇదేంటంటే మేము తినేటట్టుగా మెత్తగా బాగుంటుంది అనమాట. మామూలుగా హోటళ్ళల్లో అక్కడ తెప్పించుకున్నాను చాలా దురుసుగా ఉంటుంది, అట్లా కాకుండా మాకు కొంచెం మెత్తగా ఉండాలి, అందుకని కొంచెం ఒక 1/2 గ్లాసు నీళ్ళు ఎక్కువ వస్తాను దీంట్లో. తర్వాత దీంట్లో ఉప్పు నేను తగినట్టు వేసుకుంటాను, మీరు చూసి వేసుకోండి. ఇందులో ఏంటంటే అవన్నీ వేసాను, దినుసులు వేసాను, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను, మసాలా పౌడర్ వేసాను, ఈ కూర ముక్కలు వేసాను. ఇప్పుడు ఏంటంటే ఇది బియ్యం వేస్తున్నాను, ఉప్పు వేసి బియ్యం వేస్తున్నాను. ఎందుకంటే కుక్కరే కాబట్టి అన్నీ వేసేసి మూత పెడితే మంచిగా ఒక 2 విజిల్స్ వస్తే చాలు, అన్నం ఉడుకుతుంది మంచిగా. దీంట్లోకి ఏంటంటే ఉల్లిపాయ పెరుగు చేసుకుంటాం, రాటానా అంటారు, రేటా, అది పెరుగులో ఉల్లిపాయలు వేసి చేసుకుంటాం. అది మాకు అదే ఇష్టము, అట్లా చేసుకుంటాం. ఇది కలిపేసి మూత పెడతాను, ఒక 2 విజిల్స్ వస్తే అవుతుంది.
ఏంటంటే ఇట్లా చేశాను, మనకు ఒక గ్లాస్ బియ్యమే చేశాను నేను. ఒక్క ఆలుగడ్డ, ఒక ఇది కొంచెం అంటే ఒక కప్పు మిల్ మేకర్ ఇవన్నీ చేశాను. ఇంత అయింది చక్కగా. ఒక 5, 6 ఉన్నప్పుడు మంచిగా తినొచ్చు. అదే మనం బయట కొనుక్కుంటే ప్యాకెట్ ఉంటేనే 500 అంటారు, 700 అంటారు, ఖరీదు ఉంటుంది. అదే ఇట్లా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. 4 పిల్లలున్నా కడుపుండా పెట్టుకోవచ్చు. దీనికంటే పెరుగులో ఉల్లిపాయలు వేసుకుంటాం, మాకు ఇట్లా ఇష్టం అనమాట. దీంట్లోకి కుర్మాల వంటారు కానీ మాకు పెద్ద ఇష్టం ఉండదు, అప్పటికప్పుడు కొద్దిగా చేసుకుంటాం. పెరుగులో ఉల్లిపాయలు వేసాను అనమాట. ఇది చేశాను. ఇదండి ఒక గ్లాస్ బియ్యానికి ఇంత అయింది చక్కగా. నలుగురు ఐదుగురు తినొచ్చు. మన ఇంట్లో చేసుకుంటే కమ్మగా ఉంటుంది, బాగుంటుంది తాజాగా. ఇదేంటంటే మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు పిల్లగాళ్ళకి పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు గబుక్కుని పోపునేసారనుకోండి, వాళ్ళు రెడీ అయ్యే వరకు అయిపోతుంది, బాక్స్లో పెట్టి ఇవ్వచ్చు. పిల్లలు ఏంటంటే ఎక్కువ ఇష్టపడతారు బిర్యానీ వరకు ఎక్కడైనా ఆనందం వాళ్ళకి. శుభ్రంగా ఇంత బాక్స్లో పెట్టి పంపించేసి పిల్లలు తొందరగా అవుతుంది, ఈజీగా అవుతుంది, ప్రాసెస్ బాగుంటుంది.